ఇప్పుడే 'నాడు సెంటర్' అనే ఒక వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగిందనమాట. ఈ రోజుతో సీజన్ 1 అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఈ రోజుకు ముందు ఈ వెబ్ సిరీస్ గురించి చాలా మందే రివ్యూలు పెట్టుంటారేమో. మేబీ వాళ్ళందరూ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చూసో, 5 ఎపిసోడ్స్ చూసో, లేకపోతే 10 ఎపిసోడ్స్ చూసే రివ్యూ అయితే చెప్తుంటారు. మొత్తం ఆ సీజన్ 1లో మొత్తం 17 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవ్రీ థర్స్‌డే వాళ్ళు 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తా ఉన్నారనమాట. ఈరోజు నేను కూడా మార్నింగే లేసి అలా చూస్తా ఉన్నాననమాట. చూస్తే 2 ఎపిసోడ్‌లే వదులున్నారు. ఏందిరా బాబు 2 ఎపిసోడ్‌లే వదులున్నారు. ప్రతి థర్స్‌డే 3 ఎపిసోడ్స్ వదులుతా ఉండేవారు. ఏమైందిరా స్వామి అనుకున్నాను. సెకండ్ ఎపిసోడ్ చూసాకే అర్థమైందనమాట. ఐ మీన్ ఈరోజు వదిలిన సెకండ్ ఎపిసోడ్ చూసాకే అర్థమైందనమాట. లాస్ట్‌లో ఏసేసారనమాట. సీజన్ 1 ఎండ్ అని చెప్పి. సో, కంప్లీట్‌గా 'నాడు సెంటర్' సీజన్ 1 వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగిందనమాట. ఈ వెబ్ సిరీస్ చూసాక నాకెలా అనిపించిందంటే, నాకెందుకో వెబ్ సిరీస్ అయితే బాగా నచ్చింది భయ్య. వెబ్ సిరీస్ ఎందుకు బాగా నచ్చిందంటే, స్పోర్ట్స్ ఉండడం వల్ల చైల్డ్స్‌లో ఐ మీన్ చిల్డ్రన్స్ ఉంటారు కదా! స్టూడెంట్స్ అలా వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందని చెప్పి వెబ్ సిరీస్‌లో చూపించడానికైతే ట్రై చేసాడనమాట. సీజన్ 1లో కంప్లీట్‌గా అయితే చూపియలేకపోయాడు. ఎందుకంటే సీజన్ 1 మొత్తం స్టోరీ బిల్డప్ చేసుకోవడానికైతే టైం సరిపోయిందనమాట. లైక్ క్యారెక్టర్స్ వీళ్ళు ఇలా ఉంటారని చెప్పడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో చూపియడానికి. ఇలా సీజన్ 1లో వాళ్ళొక క్యారెక్టర్‌ని, వాళ్ళొక లైఫ్ స్టైల్‌ని అంతా చాలా అంటే చాలా క్లియర్‌గా చూపిచ్చారు. అలా అని ఎంతసేపు స్టోరీ బిల్డింగ్ మీదే ఉంటే వెబ్ సిరీస్ బోర్ కొట్టదా బ్రో అంటే, ఖచ్చితంగా వెబ్ సిరీస్ అయితే బోర్ కొట్టదు. మామూలుగా వెబ్ సిరీస్ అంటేనే ఏంది, లైక్ అంతా డీటెయిల్‌గా చూపియాలి. లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపియాలి, అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపియాలి. అలా 2, 3 పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నీకైతే వెబ్ సిరీస్‌నైతే చూపియాలనమాట. సో, వెబ్ సిరీస్ అనేది యాక్చువల్‌గా ఏ వెబ్ సిరీస్ అయినా సరే ల్యాగ్‌గానే ఉంటదనమాట. ల్యాగ్ అనేది ఉన్నా సరే, ఆ ల్యాగ్‌కి వర్త్ గల ఎండింగు, ఆ కనెక్షన్స్ అయి కుదిర్చారంటే వెబ్ సిరీస్ చాలా అంటే చాలా బావుంటది. సో, నేను కూడా ఈ వెబ్ సిరీసు ఎండ్ అయిపోయేటప్పటికి ఏందిరా బాబు! మంచి ఎండింగ్ ఇచ్చుంటే బావుండు కదరా! మంచి హై మూమెంట్‌లో ఇలా ఎండ్ చేసాడు ఏందిరా బాబు అనిపించింది. నేనైతే సీజన్ 2 కోసం చాలా అంటే చాలా ఎగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఏదో 'జై', 'తోపు తురుంఖ' ఎలివేషన్స్ అయితే ఏముండవు. లైక్ మీరు ఇంగ్లీష్ మూవీస్ చూస్తారు కదా! అంటే ఒక సీన్ జరగతది. ఆ సీన్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండదు, ఏముండదు. లైక్ మనం ఫీల్ అవుతాం ఆ ఎలివేషను. మన తెలుగు సినిమాస్‌లో ఇంకేదన్నా సినిమాస్‌లాగా దిగితే బీజీఎం, లేస్తే బీజీఎం అలా ఏమి ఉండదనమాట. ఆ హీరో ఇచ్చిన డైలాగ్‌ని, ఆ హీరో చేసిన మూవ్‌మెంట్‌ని మన ఎలివేషన్‌లాగా ఫీల్ అవుతాం అనమాట. ఇది కదరా హై మూమెంట్ అన్న ఒక ఫీల్ వస్తది కదా! ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే కూడా బాగా డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోయి నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అరే! ఇది కదరా వెబ్ సిరీస్ అంటే, లైక్ ఇలా కదరా స్టూడెంట్స్ గేమ్స్ వల్ల వాళ్ళ లైఫ్‌ని మార్చుకుంటారు అని చెప్పి కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యాననమాట నేను. నాకైతే వెబ్ సిరీస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుందనమాట వెబ్ సిరీసు. 17 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అరౌండ్ ఒక ఎపిసోడు 30-40 మినిట్స్ అయితే ఉంటది. సో, ఎవరన్నా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి.